హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అందరికీ నమస్తే. ఈ గొప్ప పుణ్యక్షేత్రం నారాయణ పుణ్యక్షేత్రం నైమిసారణ్యం. నైమిసారణ్యం గురించి మన మహాభారతం, రామాయణాల్లో, వేదాల్లో కూడా చాలా ప్రస్తావన ఉంది. ఒకప్పుడు మహామునులందరూ కలిసి బ్రహ్మని మనం తపస్సు చేయడానికి, సాధన చేయడానికి మంచి ప్లేసు చూపించమని అడగ్గా బ్రహ్మ ఒక నౌకను తయారు చేసి మన భారతదేశంలో ఒక చోట పడేస్తారు. అలా పడేసిన పుణ్యక్షేత్రమే ఈ గోమతి నది ఒడ్డున ఉన్న వైష్ణవ క్షేత్రం, విష్ణుమూర్తి క్షేత్రం నైమిసారణ్యం. అందుకే తపస్సు చేయాలనుకునే వాళ్ళు, సాధన చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మన లలితాదేవి ధామం అయిన, వైష్ణవ ధామం అయిన ఇక్కడికి వచ్చి సాధన చేస్తారు. నైమిసారణ్యాన్ని కూడా విదేశీయులు, బౌద్ధులు, జైనులు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. గోమతి నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం చూడడానికి 2 కళ్ళు చాలవండి. నిజంగా అప్పట్లో, అంటే రామాయణ కాలంలో, మహాభారత కాలంలో ఇక్కడ వ్యాస మహాముని మహాభారతాన్ని రచించిన ప్లేస్ కూడా ఉంది. వ్యాసముని మన ఆశ్రమం కూడా ఉంటుంది. అలాగే గోమతి ఒడ్డున చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. హనుమాన్ టెంపుల్, మనం చూస్తున్న ఇప్పుడు బాలాజీ మందిర్, ఇది మన తెలుగు వాళ్ళే కట్టించారు. ఇక్కడ తెలుగు వాళ్ళ ఆశ్రమం కూడా ఉంది. పరశురాముడు కూడా బ్రహ్మహత్య పాపం నుంచి ఇక్కడ ఒక రాక్షసుని చంపి అందరు ఋషుల ప్రశంసలు పొంది ఇక్కడ మోక్షం కలిగిందని అంటారు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.